హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనము చరిత్రలో భాగంగా శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అనేక మంది విద్యార్థి మిత్రులు ఈ కాన్సెప్ట్ నుండి వచ్చినటువంటి ప్రశ్నలను అర్థం చేసుకోలేక తప్పులు చేస్తున్నటువంటి సందర్భం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ బేస్డ్ మీరు తప్పనిసరిగా వింటే మీకు ఒక మార్కు వచ్చినట్టే. అయితే శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు గురించి తెలుసుకోవడానికి మనకు ప్రధాన సాహిత్య ఆధారము హాలుని గాథ సప్తశతి. శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి అత్యంత ప్రధాన సాహిత్యము హాలుని గాథ సప్తశతి. ఇది ప్రాకృత భాషలో రాయబడింది. ఇందులో అనేక మంది కవులు కవయిత్రులు కలిసి రాసినటువంటిది. చివరిగా దీన్ని పూర్తిగా సంకలనం చేసినటువంటి వాడు మనకు హాలుడు. మరి శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల్లో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉందా లేదా అనే స్టేట్మెంట్ మనం చూస్తే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు వీరి కాలంలో. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు కనపడుతున్నప్పటికీ ఏ వర్ణం వారు వారి వృత్తిని ఖచ్చితంగా చేపట్టిన సందర్భాలు లేవు. కావున ఖచ్చితమైన దృఢమైన వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వీరి కాలంలో లేదు. మనకు రైట్ ఆన్సర్. మరి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేని ఈ సమాజంలో ఎలాంటి వ్యవస్థ చోటు చేసుకుంది అంటే శ్రేణుల వ్యవస్థ చోటు చేసుకుంది. ఈ శ్రేణుల గురించి వివరించే శాసనము విషవట్టి శాసనము. ఈ శ్రేణుల అధ్యక్షుణ్ణి శ్రేష్ఠి అని పిలుస్తారు. శ్రేణుల అధ్యక్షుణ్ణి శ్రేష్ఠి అని పిలుస్తారు. అనేక సార్లు ప్రీవియస్ పేపర్లో శాతవాహనుల కాలం నాటి శ్రేణుల అధ్యక్షుణ్ణి ఏమంటారని అడిగారు, శ్రేష్ఠి. శాతవాహనుల గురించి వివరించే శాసనం ఏదని అడిగారు, విషవట్టి శాసనము. మరి ఏంటి ఆ శ్రేణులు? గిల్డ్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. హాలికులు వ్యవసాయదారులు, కొలికులు నేత పనివారు, తిలపిసకలు నూనె గానిగలు తయారు చేయవారు, గంధర్వులు సుగంధ పరిమళాలు తయారు చేయవారు, శేలవధికులు శిల్పాకారులు, పసకరులు మేదరివారు, చెస్సక చేపలు పట్టేవారు, ఇలాంటి వివిధ శ్రేణుల వారు ఉన్నట్లు మనకి విషవట్టి శాస్త్రంలో ప్రస్తావించబడింది. ఇక్కడ మరి పితృస్వామికే వ్యవస్థ ఉందా, మాతృస్వామికే వ్యవస్థ ఉందా అనే విషయాన్ని మనం కనుక చూసినట్లయితే పితృస్వామిక వ్యవస్థ ఉంది. వీరి కాలంలో పితృస్వామిక వ్యవస్థ ఉంది, మాతృస్వామిక వ్యవస్థ లేదు. మనకు పితృస్వామిక వ్యవస్థ ఉన్నట్లు సోర్స్ ఏంటంటే గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో చాలా స్పష్టంగా కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం అనే ప్రసక్తి రాయబడింది. కుల పురుష పరంపరాగత విపుల రాజ్యము అంటే ఆనాటి సామాజిక వ్యవస్థ పురుషాధిక్యత సమాజం అని అర్థమవుతుంది. గౌతమి బాలశ్రీనే చెప్పింది చాలా స్పష్టంగా. ఆనాటి సామాజిక వ్యవస్థ పురుషాధిక్యత సమాజ, పితృస్వామిక వ్యవస్థ ఉన్నట్లు చెప్పబడింది, కానీ మాతృస్వామిక వ్యవస్థ లేదు. కానీ కొంతమంది చరిత్రకారులు పండితులు ఏమంటున్నారంటే, ఏమని చెప్తున్నారు, మాతృస్వామిక వ్యవస్థ ఉన్నదని చెప్పారు. మాతృస్వామిక వ్యవస్థ ఉన్నట్లు ఎవరు పేర్కొన్నారు అని అంటే జోగేల్కర్ అనే పండితుడు పేర్కొన్నాడు. జోగేల్కరు. ఈ జోగేల్కర్ అనే పండితుడు మాతృస్వామిక వ్యవస్థ ఉన్నట్లు ఎలాంటి సోర్స్ మనకు చూపించాడంటే
రాజుల పేర్ల ముందు తల్లుల పేర్లు పెట్టబడ్డాయి. ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి వాసిష్ఠిపుత్ర రెండవ పులమావి. ఈ తల్లుల పేర్లను బట్టి ఆనాటి సామాజిక వ్యవస్థ మాతృస్వామిక వ్యవస్థ అని పేర్కొన్నాడు. కానీ అనేక మంది చరిత్రకారులు జోగేల్కర్ యొక్క వాదనను తురసిపుచ్చి, ఏమయ్యా జోగేల్కరు, ఇద్దరు రాజులకే తల్లి పేర్లు పెట్టినంత మాత్రాన మాతృస్వామికే వ్యవస్థ ఉంది అని ఎలా పేర్కొంటాము? మరి శాతవాహన పరిపాలకులు 30 మంది పరిపాలకులు పరిపాలించారు కదా, ఆ 30 మంది రాజుల పేర్ల ముందు తల్లుల పేర్లు ఉండాలి కదా, కాబట్టి మాతృస్వామికే వ్యవస్థ లేదు అన్నారు. ఒక లిఖిత పూర్వకమైన శాసనాధారాన్ని బట్టి ఆనాటి సామాజిక వ్యవస్థ స్వరూపము పితృస్వామికే వ్యవస్థ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక స్టేట్మెంటు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యజమానిని గహపతి అంటాము లేదా దంపతి అంటాము. అంటే ఒకే కుటుంబంలో 20-30 మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇక ఉన్నత వర్గాలలో మాత్రమే బహుభార్యత్వము కనపడుతుంది. ఉన్నత వర్గాలలో మాత్రమే బహుభార్యత్వము చోటు చేసుకుంది ఉంది. ఉన్నత వర్గాలలో బహుభార్యత్వం ఉన్నట్లు మనకు సోర్స్ ఇంతకుముందు చెప్పినట్లు గౌతమిపుత్ర శాతకర్ణి వాసిష్ఠిపుత్ర రెండవ పులమావి ఆ రాసులు తల్లుల పేర్లు పెట్టుకున్నారే. ఈ తల్లుల పేర్లు ఏంటంటే సవతి తల్లి కుమారులు ఎవరో తెలవడానికి తల్లుల పేర్లు పెట్టబడ్డాయి. ఈ తల్లుల పేర్లు బహుభార్యత్వాన్ని తలపిస్తున్నాయని చెప్తున్నారు. మరొక స్టేట్మెంటు, బాల్య వివాహాలు లేవు. బాల్య వివాహాలు లేవు అంటే స్త్రీకి నచ్చిన వ్యక్తిని వివాహం ఆడే సాంప్రదాయం ఉంది. యుక్త వయసు వచ్చిన తర్వాత తమ ఇష్టం వచ్చినప్పుడు తమకు వివాహం చేసుకునే విషయంలో సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నట్లు అంటే బాల్య వివాహాలు లేవు. బాల్య వివాహాలు లేవు కాబట్టి వితంతు పునర్వివాహాలు కూడా లేవు. వితంతు పునర్వివాహాలు లేవు. ఇక్కడ సతీ సహగమనము, సతీ సహగమనము ఉంది వీరి కాలంలో. భర్త మరణానంతరము అదే చితిపైన స్త్రీని వేసినట్లు సజీవ దహనం చేసినట్లు మనకి ఇలాంటి సతీ సహగమన సాంఘిక దురాచారము దక్షిణాపదంలో శాతవాహనుల కాలంలో చోటు చేసుకున్నట్లు హాలుని గాథా సప్తశతిలో ప్రస్తావించబడింది. ఇక ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలకు సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలకు మాత్రమే సమాజంలో సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయండి. ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలకు మాత్రమే సమాజంలో సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నట్లు మనకు సోర్స్ ఏందనంటే మొదటి శాతకర్ణి సతీమణి నాగానిక వేయించిన నానాగఢ్ శాసనంలో యజ్ఞహుతాసుందయ దిగవనీకృతాసుందయ అనే ప్రసక్తి రాయబడింది. ఈ పంక్తిని బట్టి మనకు ఉన్నత వర్గాలకు చెందిన లేదా రాజకుటుంబాలకు చెందిన స్త్రీలు మాత్రమే వీరి కాలంలో యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొన్నట్లు అంటే దిగువ వర్గాలకు చెందిన స్త్రీలకు యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశము ఉన్నట్లు చెప్పబడలేదు. కాబట్టి ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలకు మాత్రమే సమాజంలో సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ధనవంతులైన స్త్రీలు విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించారని మనకు ధనవంతులైన స్త్రీలు పంజరాలలో ఉన్న రామచిలకలతో పొద్దుపోక టైంపాస్ కాక పరిహాసమాడిన సందర్భాలు ఉన్నాయని ఇలాంటి విషయ ప్రస్తావనలు చెప్పబడ్డాయి. ఒకవైపు విలాసవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న స్త్రీలు ఎలా ఉన్నారో
అదేవిధంగా కడు దారిద్ర్యంలో మగ్గుతున్నటువంటి దుర్భరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీల బానిస వ్యవస్థ కూడా ఉన్నట్లు చెప్పబడింది. వీరి కాలంలో స్త్రీల బానిస వ్యవస్థ ఉంది. మరి హాలుని గాథా సప్తశతిలో స్త్రీల బానిస వ్యవస్థ ఉన్నట్లు ఏ రూపంలో చెప్పబడిందంటే, జీవన భృతి గడవని నేపథ్యంలో ఒక స్త్రీ ఇళ్లలో అంట్లు దోముతూ బట్టలు పెడుతూ పనిచేస్తూ వస్తున్న క్రమంలో తన ఒడిలో పాపని ఎత్తుకొని వస్తున్న క్రమంలో వర్షం పడుతుంది. ఆ సమయంలో ఒక ఇంటి వద్దకు సేద తీర్చుకోవడానికి వచ్చింది ఆ స్త్రీ బానిస. ఆమె బాధను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అవుతుంటే ఆమె యొక్క కన్నీళ్లు ఒడిలో ఉన్న పాప పైన పడిన సందర్భంలో అమ్మ ఇంకా వర్షం పడుతుందా అని తన తల్లిని అడిగిందట. ఇలాంటి కడు దారిద్ర్యంలో ఉన్నటువంటి స్త్రీల బానిస వ్యవస్థ ఉన్నదని చాలా స్పష్టంగా హాలుడు తన గాథ సప్తశతిలో పేర్కొన్నాడు. ఇలాంటి స్త్రీల బానిస వ్యవస్థ ఉంది. మరొక కాన్సెప్ట్ చూడండి. స్త్రీ బానిసలను వర్తక వ్యాపారులు గుజరాత్లోని భరికచ్చా రేవు పట్టణానికి తీసుకువెళ్లారని, అందమైన యువతులను బహుమానాలుగా స్వీకరించారని, పాటలు పాడే యువ కళాకారులను ఆహ్వానించారని ఇలాంటి విషయ ప్రస్తావనలు ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనే గ్రంథంలో చెప్పబడ్డాయి. ఇక తర్వాత స్త్రీకి వ్యక్తిగత ఆస్తి హక్కు ఉన్నట్లు చెప్పబడింది. స్త్రీకి వ్యక్తిగత ఆస్తి హక్కు ఉన్నట్లు చెప్పబడింది. మరి స్త్రీకి వ్యక్తిగత ఆస్తి హక్కు ఉంది అని మనకు అపస్తంభుని న్యాయస్మృతిలో చెప్పబడింది. అపస్తంభుని న్యాయస్మృతిలో చెప్పబడింది ఈ విషయము. అంటే ఆనాటి స్త్రీకి తల్లిదండ్రుల యొక్క వారసత్వ ఆస్తిలో పురుషులతో సమానమైన వాటా ఉన్నట్లు మనకి అపస్తంభుని న్యాయస్మృతిలో చెప్పబడింది. ఈ కాలంలో కోడిపుంజుల పొట్లాటలు, కోడిపుంజుల పొట్లాటలు, ఎద్దుల కొట్లాటలు ఉన్నాయి. కోడిపుంజుల కొట్లాటలు, ఎద్దుల కొట్లాటలు వీరి కాలంలో ఉన్నాయి. వీరి కాలంలోనే మొట్టమొదటిసారిగా హోలీ పండుగ ప్రారంభమైంది. హోలీ పండుగ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. స్త్రీలు పురుషులు కలిసి మత్తు పానీయాలు సేవించి రాగడి బురద రాసుకొని హోలీని ఆడినట్లు తెలుస్తుంది. శాతవాహనుల కాలంలో వీరికి నాట్యం కూడా తెలుసు అని వీరికి నాట్యం తెలుసు. శాతవాహనుల కాలంలో కార్లీ, కనిహేరి, భజ, కొండ అనే ఈ గుహలలో స్త్రీలు నాట్యం చేస్తున్నట్లు, పాటలు పాడుతున్నట్లు ఇలాంటి సన్నివేశ దృశ్యాలు కనపడ్డాయి. కాబట్టి ఈ కాలం నాటి స్త్రీలకు నాట్యం తెలుసు అని తెలుస్తుంది. అంటే కోఎడ్యుకేషను, అంటే పురుషులు స్త్రీలు కలిసి నాట్యం చేసినట్లు సోర్స్ కూడా మనకు మహారాష్ట్రలోని కార్లే గుహలో లభ్యమైనాయి. ఈ కార్లే గుహను, ఈ కార్లే చైత్యమును అందమైన గుహ, అందమైన చైత్యం అని కూడా పిలుస్తున్నాం. అయితే ఇక్కడ మనము గత ప్రీవియస్ పేపర్లో అనేక సార్లు శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులకు సంబంధించి సరికానిది ఏది అని అడిగాడు. ఇవన్నీ సరైనవే. ఇది ప్రతి ఒక్క ఈ స్టేట్మెంట్ కనుక మీకు గుర్తున్నట్లయితే సరికానిది ఏదో మీకు తెలుస్తుంది. ఈ సరైనది ఏందో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టేట్మెంట్ అండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి స్టేట్మెంట్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్టేట్మెంటు ప్రీవియస్ పేపర్లు అడిగిందే. సరైనది ఏది, సరికానిది ఏది, శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులకు సంబంధించి అని అడగడం జరిగింది. ఎందుకు మరీ చెబుతున్నా అంటే అనేక సందర్భాలు ఇక్కడ క్వశ్చన్స్ రేజ్ అయినటువంటి సందర్భము. కాబట్టి మీరు అనాలిసిస్ ఓరియంటేషన్లో భాగంగా, ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో భాగంగా
దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.